కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ సృష్టి అంతా దేవుని చేతనే ఏర్పాటు చేయబడింది. ఏ మనుషుడి వల్ల ఈ సృష్టి కలిగి ఉండలేదు. దయచేసి గమనించండి. కాబట్టి సృష్టికి భూమి ఆకాశములను తర్వాత మానవుడిని నిర్మించింది దేవుడు అని బైబిల్ అంటా ఉన్నది. నమ్ముతున్నారు కదా? కాబట్టి దేవుడు నిర్మించినటువంటి ఈ యొక్క భూలోకంలో దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టాడు కదా. కుటుంబ వ్యవస్థ, కుటుంబము అనగా తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు కదా. కాబట్టి ఈ కుటుంబం అనేటువంటిది దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడం వల్ల ఆశీర్వదించబడింది. ఈనాడు కుటుంబ వ్యవస్థలను మనం చూస్తే ఏ కుటుంబంలో చూసినా కానీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు కదా. ఎందుకు బాబు జన్మించినరా, ఎందుకు పుట్టాము, తర్వాత ఎందుకు ఈ పిల్లలు, ఎందుకు ఈ భార్య, ఎందుకు ఈ భర్త అనేటువంటి పరిస్థితులు వచ్చాయి కదా. కారణాలు ఏంటి? పిల్లలు కష్టపడి కని పెంచితే వారు మాటింటలేదు అనేటువంటి బాధ కలుగుతూ ఉన్నది. కాబట్టి దీని అంతటికీ మూల కారణం ఏంటంటే మొట్టమొదట మనము దేవుని మాట వినకపోవడం వల్లే, దేవునికి మనం దూరంగా ఉండటం వల్లే కదా. కాబట్టి మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే కుటుంబ వ్యవస్థలో దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకోవాలా, దేవుని మాట మనం వినాలా, దేవునికి మనం లోబడాలా. మొదటి ప్రాధాన్యత మనం దేవునికే ఇవ్వాలి. వినండి దయచేసి. ఎందుకంటే దేవుడే పుట్టించాడు, దేవుడే మన కుటుంబానికి కుటుంబాన్ని మనం ఐక్యపరిచేవాడు దేవుడే. కాబట్టి దయచేసి కుటుంబ వ్యవస్థ మరి చిన్నాభిన్నం అవడానికి దేవుడు లేకపోవడం కారణం. కాబట్టి దేవుడిని మనం కలిగి ఉంటే అది మనకెంతో సంతోషమో, మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లగా ఈ కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా చెప్పండి, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు భార్యాభర్తలుగా ఉంటూ ఉంటారు కదా. కాబట్టి తల్లిదండ్రులుగా వారు మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఒకవేళ భర్తగా మనం చూసినట్లయితే చెప్పండి, ఆ భర్త భార్యను ప్రేమించేవాడుగా, ఆ భార్య భర్తకు లోబడేదిగా, ఇద్దరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోయేవాడుగా ఉండాలి కదా. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఒకవేళ భర్త అనేటువంటి స్థానం చూస్తే మనం తండ్రిగా చూస్తా ఉన్నాం కదా. తండ్రిగా బైబిల్లో మనం చూసినట్లయితే భక్తులు కొంతమంది ఉన్నారు. యోబు గారు, తర్వాత కొర్నేలు అనేటువంటి ఒక ఇద్దరిని మనం తీసుకుంటే వీళ్ళిద్దరు కూడా కుటుంబం కొరకు, పిల్లల కొరకు దేవుణ్ణి నమ్ముకొని చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే కుటుంబం బాగుంటుంది. మీరు అర్థం చేసుకోండి. తండ్రిగా ఈనాడు సరైన బాధ్యతలు నిర్వహించకపోవడం వల్ల చాలా కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి కదా. చాలా కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి కదా. తండ్రిని చూసి పిల్లలు నేర్చుకునే వాళ్ళుగా లేరు కొంతమంది తండ్రులు. కాబట్టి ఏది ఏమన్నా మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, దేవునికి లోబడతామో, దేవుని ప్రేమిస్తామో అప్పుడు తప్పకుండా మన పిల్లలు మన మాట వింటారు, మన కుటుంబాలు బాగుపడతాయి కదా. కాబట్టి అలాగే తల్లులు కూడా దయచేసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. సారా, ఆ తర్వాత ఎలిజబెత్, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నటువంటి తల్లి అయిన మరియా వీళ్ళరా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి భయము, భక్తి కలిగి ఉండటం వల్ల ఏంటంటే కుటుంబాలలో మంచి సమాధానం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనం గమనించినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు కూడా ఏం చేయాలా? దేవుని మాట వినేవారుగా ఉండాలి. దేవుని మాట వినేవారుగా ఉండాలి. తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి. కాబట్టి నాడు పిల్లలు తల్లిదండ్రుల మాట కాదు, ఫోన్ల మాట, సెల్ ఫోన్ల మాట, ఫ్రెండ్స్ మాట, బయట వాళ్ళ స్నేహితుల మాట, వాళ్ళ మాట వీళ్ళ మాటలు వినేవాళ్ళుగా ఉండటం వల్ల తల్లిదండ్రుల గుండెలను కోసేవాళ్ళుగా ఉంటున్నారు కదా. ఎంత బాధ కలుగుతుంది మాట వినకపోతే. కాబట్టి పిల్లలారా మీరు అన్ని విషయాల్లో చెప్పండి, మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలని బైబిల్ అంటుంది. కాబట్టి మరి పిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రుల మాట వినేవారుగా, దేవుని మాట వినేవారుగా ఉండాలి. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కుటుంబంలో చెప్పండి, కుటుంబంలో దేవుని ప్రేమ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈనాడు నిజంగానే కుటుంబాలలో అసహ్యం, ద్వేషం, అసూయ, కోపం, పగ కదా, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఆమంటే నచ్చకపోవడం, నేనంటే నచ్చకపోవడం కదా, ఐక్యత లేకపోవడం, అంటే దేవుని ప్రేమకు బదులుగా సాతానుడి యొక్క ఆయుధాలు మనలో ఉంటున్నాయి కదా. తమ్ముడంటే కోపం, అన్నంటే కోపం, తోడుకోవాలంటే కోపం కదా. ఇట్లా కోపాలు పెట్టుకుని, ద్వేషాలు పెట్టుకుని కుటుంబాలలో
కాబట్టి బైబిల్ అంటుంది సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అంటారు. కాబట్టి మనందరము ఎవరమైనా సరే చెప్పండి దేవుని ప్రేమ కలిగి మనం ఐక్యత కలిగి ఉండాలా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, ఒకరినొకరు ప్రేమించాలా, ఆపదలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మనం ఒకరినొకరు ఆదరించుకోవాలా, ప్రేమించాలా, వాటిని దగ్గరికి తీసుకోవాలా. మన దేశం పోయేది ఏమీ లేదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఎవరితో మీ తోటికోడలతో కానీ మీ యొక్క అన్నదమ్ములతో కానీ అత్తమాలతో కానీ మాట్లాడిన వాళ్ళుగా ఉంటే మనం దేవుణ్ణి తీసుకొని, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమకు ప్రతిరూపం కదా. ఆయన మనం ప్రేమించి మనం ఎంత దుర్మార్గులమో దౌర్భాగ్యమో చేయరాని పాపాలు చేయరాని నేరాలు ఘోరాలు చేసి మనం అసలు దేవుని దగ్గరికి చేరడానికి కష్టమైన పని అయినా సరే దేవుడు మనం ప్రేమించలేదా చెప్పండి. కాబట్టి నీ కళ్ళ ముందు ఉన్నటువంటి చెప్పు, నీ అన్నయ్య, నీ తమ్ముడు, నీ తోటికోడలు, నీ అత్త, నీ మామ, నీ అన్నయ్య, వీళ్ళందరూ చెప్పండి యేసు ప్రభు వారు మనం ప్రేమించాడే, మనం అదే ప్రేమతో కదా మీరు కూడా కదా మన కళ్ళ ముందు కనపడేటువంటి వాళ్ళని ప్రేమించలేని మనం నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని అనుకోవటం మంచిది, కష్టం కదా అది. కాబట్టి ముందేంటంటే మనం ప్రేమించాలి. కాబట్టి ఆ ప్రేమ చేత మన కుటుంబాలలో మంచి ఐక్యత మనం చూసుకోవాలి. కాబట్టి నేను ఇచ్చే ఆ సందేశం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఉన్న వెంకటకృష్ణ, తన భార్య, మరి తన తల్లిదండ్రులు, తన అత్తమామలు, మరి మనందరం కూడా ఏం చేయాలంటే మొట్టమొదటి దేవుని మనం తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనకు ఐక్యత అనేది రావాలి. అన్ని మనం అర్థం చేసుకున్న ఐక్యత మనం ఉంచుకుంటాం, ముందుకు పోవాలి. తర్వాత యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడు కదా. శరీరం అంతా నలగొట్టబడ్డది కదా, రక్తం అంతా చిందించబడ్డది. అయినా సరే చెప్పండి దేవుడు ఆయన మనను ప్రేమించాడు. కాబట్టి మరి అలాంటి క్రీస్తుని మనం కలిగి ఆ ప్రభు ఎంత ఓడుకుంటే అంత కష్టాన్ని అంత బాధ అనుభవించాలి చెప్పండి. చెప్పండి మన కొరకు ఎంత శ్రమను అనిపించే తన శరీరం అంతా నలగొట్టుకున్న రక్తం అంతా దారులుగా చిందించింది. ఎందుకు తెలుసా? నీవు నేను ప్రభువుని తెలుసుకోవాలని, నీ కుటుంబంలో అలాంటి ప్రేమ ఉండాలని. ఇంకొకటి ఏంటంటే మనం లోకంలో కొన్ని వస్తువులు మనం లోకంలో కొనుక్కుంటాం, కానీ ప్రేమ చెప్పండి ఐక్యత, సమాధానము, సంతోషము, ఓర్పు, సాత్వికము, మంచితనము, జ్ఞానము, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి? దేవుని దగ్గర నుంచి వస్తాయి. దేవుని దగ్గరికి వస్తే అవి మనకు వస్తాయి. కాబట్టి ఒకటే కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే ఒకటే గుర్తు, మనకు ఓపిక కావాలి. మీకు అందరికీ ఓపిక కావాలి. ఓర్చుకొని మనము ప్రేమించాలి. ఓర్పు లేకపోతే ప్రేమించలేము. ఓర్పు లేని వాడు ఏంటంటే కోపపడుతున్నాడు, ద్వేషిస్తున్నాడు, అసహ్యపడుతున్నాడు. అందుకని మొట్టమొదటి మనం ఏంటంటే యేసుక్రీస్తుని సిలువలో చూసి ఆయన ఎంత ఓర్చుకున్నాడో మనం కూడా అలాంటి ఓపిక కలిగి వాళ్ళని పట్టుకొని ప్రేమతో ముందుకు తీసుకెళ్లే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మనం ప్రేమతోనే ఏదైనా సాధించగలుగుతాం, కానీ అసహ్యం, ద్వేషం, అసూయ, పగలతో మనం ఏది సాధించలేదు. కాబట్టి దయచేసి మరి కుటుంబంలో మొట్టమొదట చెప్పండి ఏముండాలా? ప్రేమ ఉండాలా. రెండోది ఐక్యత ఉండాలా. మూడోది ఓపిక ఉండాలి. అర్థమైందా? ఓపిక లేకపోతే మన కుటుంబాలను మనము ముందుకు తీసుకుపోలేము. కాబట్టి దయచేసి ఆ విధంగా మీరందరూ కూడా మీ భర్తలు ఒకవేళ పరిస్థితులు బాగలేకపోయినా, మీ పిల్లల పరిస్థితి బాగలేకపోయినా, మరి జ్ఞానవంతులను తన ఇల్లు కట్టుతుందని బైబిల్ అంటుంది. చెప్పండి మీరేం చేయాలా? దేవుని జ్ఞానం చేత మీరు మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానం అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. జ్ఞానం అనగా చెడుతనాన్ని విడిచిపెట్టడం, జ్ఞానం అనగా ప్రార్థన చేయడం. కాబట్టి మీరు జ్ఞానవంతురాలుగా మీరుండి మీ బిడ్డల్ని, మీ భర్తల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చుకొని ఆ దేవుని ప్రేమ మీ కుటుంబంలో తెచ్చుకొని మంచి ఐక్యతతో కలిసి ఉండి ఓపికతో ఈ జీవితాన్ని జయించాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తున్నాను. క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రభు నిన్ను నన్ను అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను కుటుంబంలో తెచ్చుకున్నాం. మన పిల్లలతో మనం మంచిగా ప్రేమగా ఉన్నాం, ఐక్యతగా ఉన్నాం, మంచి సమాధానకరంగా ఉన్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. ఓకే రైట్. ప్రేయర్ చేస్తున్నాం.